అసలు హీబ్రూ భాషలో పరిసెయులు పెరుషిం అంటే అర్థం ఏంటో తెలుసా? వేరు చేయబడిన వారు, సపరేటెడ్ వన్స్. వాళ్ళు ఎంత భయంకరమైన రూల్స్ పెట్టుకున్నారంటే, ఒక పాపి నీడ తమ మీద పడినా, ఒక పాపి బట్టలు పొరపాటున వాళ్ళకి తగిలినా తాము అపవిత్రమైపోయామని ఇంటికి వెళ్ళి బట్టలు ఉతుక్కొని స్నానాలు చేసేవాళ్ళు. అలాంటిది ఆ ట్యాక్స్ కలెక్టర్ల ఇళ్లకు వెళ్ళి యేసుక్రీస్తు భోజనం చేయటం ఆ మత నాయకులకు అస్సలు నచ్చలేదు. అప్పట్లో మిడిల్ ఈస్ట్ కల్చర్ ప్రకారం ఒకరితో కలిసి భోజనం చేయడం, టేబుల్ ఫెలోషిప్ అంటే నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నిన్ను నా స్నేహితుడిగా పాటిస్తున్నాను అని అర్థం. ఒక మహాపరిశుద్ధుడైన రబ్బీ పచ్చి దొంగలతో పాపులతో కూర్చొని ఒకే ప్లేట్లో తింటున్నాడనేసరికి ఆ మత నాయకులకు మండిపోయింది. ఈయన నిజంగా దేవుని వాడైతే వీళ్ళందరినీ దూరం పెట్టాలి కదా అని క్రీస్తుని విమర్శించారు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ ముఖం మీదే ఒక దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కర్లేదు కదా, నేను పాపులను పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను పిలవడానికి రాలేదు అని అన్నాడు. ఇందులో ఉన్న లాజిక్ ఎంత పవర్ఫుల్ అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సింది జబ్బున్న వాళ్లే. ఇక్కడ పాపులైన వాళ్ళందరికీ తమకు పాపం అనే క్యాన్సర్ ఉందని, దానికి మందు కేవలం యేసుక్రీస్తు దగ్గరే ఉందని రియలైజ్ అయ్యారు. కాబట్టే సిగ్గు విడిచి ఆయన పాదాల దగ్గర పడ్డారు. కానీ ఆ పరిసయ్యులు, మతనాయకులు తాము కూడా పాపులమే, తమలో కూడా అహంకారం, కపటత్వం అనే జబ్బు ఉంది అన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదు. మేము పర్ఫెక్ట్ అనే గుడ్డితనంలో ఉండిపోయి తమ కళ్ళ ముందున్న అసలైన వైద్యుడిని దూరం చేసుకున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం చూడండి. అయితే నేను పాపులను పిలవ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునడని చెప్పాను. దేవునికి బలులు అర్పించడం కాదు, ఆయనకు కావలసింది కనికరం అని ఈ వచనంలో యేసుక్రీస్తు పరిసయ్యుల ముఖం మీదే స్పష్టంగా చెప్పేశాడు. ఇదే వచనం హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఉంటుంది. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.